నేను మా ఊరిని ఎంతో డెవలప్ చేయాలనేసి అప్పటికే 70 లక్షలు వర్క్ చేశాను. నాకేం బిల్లులు రాలేదు, నాకేమీ రాలేదు, దాని గురించి నేను పట్టించుకోలే. నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన, ఇంతే. పదవుల కోసం అయితే నేను పనిచేసి దేన్ని నేను ఆచరించేదిలే. నేను ఎప్పుడు కూడా నేను అంతా అందరితో కూడా బాగా కలిసి ఉంటాను, అంతే. చిన్న పదవైనా చేస్తారు, మీరే ఎవరు నేను అంతే. నా సేవలు గుర్తించి చెప్పేనా పార్టీ. నా అభిప్రాయం ఏం లేదు. అట్లాంటి నిర్ణయం ముందే నేను ఎప్పుడు కూడా ఆశపడలేదు. నేను ఎప్పుడు పదవులు ఆశించే మాత్రం నేను పనిచేయలేదు. నేను మన తెలుగుదేశం పార్టీకి ఆనెస్ట్గా పనిచేసిన, అంతే. ఏంటంటే నేను ఫస్ట్ ఎస్సీలు బీసీలు వీళ్ళ దగ్గరికే వెళ్ళిన. వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏం ఆశిస్తే వాళ్ళతో పాటు మమేకమయ్యి నేను కంప్లీట్గా వాళ్ళకి ఏం కావాలంటే దాన్ని చేసి నా వంతు నేను కృషి చేసి నేను ఎంతవరకు వైఎస్ఆర్సీపీ ఓట్లని తెలుగుదేశాన్ని కన్వర్ట్ చేయాలని చేసిన. ఇప్పుడు కూడా పేద ప్రజలను మర్చిపోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులంతా కల్పించి వాళ్ళని బాగా చూస్తే అప్పుడు ఖచ్చితంగా కూడా మనకు గ్యారంటీగా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. బీసీలని ఎస్సీలని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుని ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆదర్శప్రాయంగా ముందుకు వస్తారు. నాకు అనిపించింది మనం ఏ రకంగా ముందుకు పోతే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాము అనేసి అదే ధ్యేయంతో నేను పనిచేసాను. కానీ తాడేపల్లి మండలంలో నేను అదే ఉద్దేశంతో నేను ఏ విధంగా పనిచేస్తే మనకి ఓట్లు మనం సంపాదించగలుగుతాము అనే ఉద్దేశంతోనే తడకరలో నా శక్తియుక్తులు వడ్డీ 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను గుడి కట్టిస్తాను. అది ఇంకా కూడా 2-3 మాసాలు ఫినిష్ అవుతుంది. ఆ విధంగా కొన్ని గుళ్ళు కట్టించినాను, కొన్ని కమ్యూనిటీ హాల్లు కట్టించినాను. ఈ విధంగా పనిచేసి ఎస్సీలకి బీసీలకు ఉండే జాగాల్లోనే నేను పనిచేసింది. కాబట్టే నాకే వాళ్ళు నా మీద ఎంతో ఆధారాలతో గౌరవంగా ఓట్లు వేసినారు. అదేవిధంగా కూడా మండలంలో ఒక లెవెల్గా నా మీద కాదు ప్లస్ తెలుగుదేశం మీద పార్టీ అభిమానంతో అందరూ కూడా పనిచేసినారు. కుటుంబం, నేను ఇంటికి పెద్ద, నేను అక్కడ చూసుకోవాలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు మా బాస్ కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఆ గౌరవంతో పార్టీ మీద పిచ్చితో మా కన్నా ఊరిని వదులుకోకూడదనే దీంతో నేను పనిచేసిన. నేను అటానని నేనేం వదులుకునేదేం లేదు. నేను ఇప్పటికైనా పార్టీకి అనుగుణంగానే పనిచేస్తా, పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తాను. అసలు నాకు లేదు. నేను అంటే పెద్ద పోస్టులకు కూడా నేను పనికిరాను. నాకు అసలు పోస్టుల మీదనే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఈసారి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా డైరెక్ట్గా అటాక్ అవుతాను తాడేపల్లి మండలంలో. నేను నా వంతు నేను కృషి చేసి తాడేపల్లి మండలాన్ని నేను ముందుకు తీసుకొచ్చేయడానికి ట్రై చేస్తాను. పెద్దలకి వాళ్ళు అనుకొని నాయకత్వం మా మీద ఏదైనా కూడా భరోసా పెడితే